ఆయనకి తలని దొరుకుతారంట అంటారు. అప్పుడు అందరూ గోపికులు రేపులో జనాలు గుట్టలు గుట్టలుగా బళ్ళు అన్ని మొత్తం కాదు మొత్తం మట్టి అంతా తీసుకెళ్ళి ఆయనకి బళ్ళు పంపిస్తారంట. అదేంటమ్మా ఆ కృష్ణకి పాల్గొని చూస్తే పాపం వచ్చినా కదా, మాకు పాపం వచ్చినా పర్వాలేదు, ఆ కృష్ణకి తల్లిని తొమ్మిది చేర్చారంటారట. అంటే వాళ్ళ భక్తి ఎంత అద్భుతంగా ఉంది అంటే మా పాపం వచ్చినా పర్వాలేదు, ఆ స్వామి తల్లికి లేకపోతే చాలు, మేమేమైనా పర్వాలేదు అంటే అనన్య శరణత్వం, అనన్యాల శేషత్వం, మాకు ఆయనే కావాలి, ఆయన మాకే దిక్కు, ఆయన ఎప్పుడు చక్కగా ఉండాలి, ఆయన ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఆయన కోసం మేము ఏదైనా అవుతాము అని చెప్పి వాళ్ళ యొక్క భక్తిని చాటుతున్నారు అనమాట. ఈ యొక్క కళాలు ఊపడాలు ఆ యొక్క కళాలు నిండితే ఆ కళాలు ఉండదు అన్ని తిరిగి నమ్మకాలంగా మోసం వస్తుంది మన బుద్ధి రూపాలని కూడా పెడుతుంటారు అనమాట. అంటే వాకింగ్ నేర్పల్లిగా నిన్నసారి గ్రామం చెప్పిన ఒక ఊరు ఉంటుందన్నమాట. అక్కడ అందరూ కూడా జైలు వస్తున్నారు. అప్పుడు వైష్ణవ మాత సాంప్రదాయం అంటే ఎవరు కూడా ఒప్పుకోరు అనమాట. అప్పుడు రామానుజు గారి దగ్గరికి వచ్చి అక్కడ అందరూ కూడా మా యొక్క మతం నుంచి అందరూ మారిపోతున్నారు. కానీ నేను కూడా మధ్యలో ఒక చెరువు ఉంటుంది అనమాట, మంచినీళ్ళు తాగే చెరువు ఉంటుంది అనమాట. ఆ చెరువులకి ఉదయం వెళ్ళి ఈ యొక్క పాదాలు అక్కడ పిండిలా అంటారనమాట. అంటే చెరువులో కొంచెం అందరూ కూడా అసలు మన యొక్క వైష్ణవ సాంప్రదాయం వాళ్ళు అంశాలు అన్ని జ్ఞానం వచ్చి వాళ్ళందరూ వైష్ణవ సాంప్రదాయాన్ని తీసుకుంటారు. ఇప్పటికీ కూడా మేము ఆ ఊరు వెళ్ళి చెప్తున్నారు మనం. అలాగే ఈ యొక్క గొడ్డులు కూడా 4 రకాలుగా కోరుతున్నారు. బ్రహ్మరుద్రానికి ఎలా చెప్పండి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానం తంగిళమూడి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో ధనుర్మాస కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ గత సంవత్సరంగా పై సంవత్సరమును ఈ సంవత్సరం కూడా తిరుప్పావై ప్రవచనం జరుగుతూ అమ్మవారి యొక్క గోదాదేవి అమ్మవారి యొక్క భక్తిని, అక్కడ యొక్క శక్తిని, అలాగే వాటినన్నింటినీ కూడా చెబుతూ సాంప్రదాయసిద్ధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మాజేటి శైలజ గారు భక్తులందరి చేత చేయిస్తూ మంచి చైతన్యవంతంగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. దేవాలయం కట్టి ఇంకా సంవత్సరం కాలేదు. ఈ సంవత్సరంలో చాలా వైభవంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ముఖ్యంగా ఆవిడ మార్గదర్శనంలో చాలా బాగా జరుగుతున్నాయి. రేపు కూడా ఒక కార్యక్రమం ఉంది, మొన్న కార్యక్రమాలు జరిగినాయి. రేపు కూడా దీపోత్సవం కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఇది కూడా అందరూ కూడా భక్తులు ఏమన్న మంది కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. నా పేరు మాజేటి శైలజ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గుళ్ళో ఆచార్యులైనటువంటి రాఘవాచార్యులు గారికి ముందుగా దాసోహాలు సమర్పించుకుంటూ, ఇక్కడ వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామికి దాసోహాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ భక్తులు ఎంత శ్రద్ధగా చేస్తున్నారంటే ఆ స్వామి వీళ్ళందరినీ ఎలా రప్పించుకుంటున్నారని ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మొన్న ఇక్కడ గొబ్బుళ్ళ పేరంటకం స్వామికి భోగిపళ్ళు కార్యక్రమం చేసాము. చాలా అద్భుతంగా, చాలా కన్నుల పండుగగా జరిగింది. అలాగే రేపు బుధవారం రోజున మంగళహారతులు స్వామికి అందరూ కూడా రకరకాల హారతులతో ఆయనకు సేవ చేయిస్తున్నాము. అలాగే
కూడారై 11వ తారీఖున కూడారై చేస్తున్నాము. 108 గిన్నెలతో పాయసంతో చక్కగా కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ భక్తులందరూ కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే స్వామి మెచ్చుకునేటంత బాగా ఈ కాలక్షేపం వినటానికేని చేయటం కానీ వీళ్ళ యొక్క భక్తి ఆరాధన చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఈ పెరుమాళ యొక్క అనుగ్రహం నాకు అక్కడ ఇలా వచ్చిన భాగవతులందరికీ కూడా సంపూర్ణంగా కలగాలని కోరుకుంటా. అమ్మ యొక్క అనుగ్రహం, స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా అందరికీ కావాలని కోరుకుంటానండి.